ఎంతో జ్ఞానాన్ని, ఈ ధ్యాన శక్తిని ప్రసాదించిన ఆ మహాత్ముడికి, పత్రిజీ గారికి ఎన్ని ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేము అంటాం కదా. భగవంతుడు ఎక్కడో ఉంటాడు, కానీ సద్గురువులు అన్న వాళ్ళు మనతోనే ఉండి మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అంత అద్భుతమైన వాళ్ళు సద్గురువు. అందుకోసం ప్రతి ఒక్కరి జీవితంలో సద్గురువు ఉండాలి. సద్గురువు ద్వారా మాత్రమే వచ్చేసి మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాము, ప్రాపంచికంగా సంతోషంగా ఉంటాము ఫ్రెండ్స్. ఈ రెండు మనకు చాలా ముఖ్యమైనది. అంటే భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఏదో రూపం వేసి పెట్టారు కానీ పైన భగవంతుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కదా. అందుకోసం సద్గురువు ద్వారా ఎంత వీలైతే అంత మనం నేర్చుకుంటూనే ఉంటాం జీవితాంతం. ఆయన కృప ఉందంటే మన జీవితం ధన్యం అవుతుంది అంటాం. దీనికి వచ్చేసి ఒక చిన్న ఫస్ట్ నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పైన నుంచి దిగి వచ్చి ఉన్నాం కదా, ఫస్ట్ జన్మ తీసుకొని వచ్చి ఉంటాం. అప్పుడు మనం భగవంతులుగా ఉన్నాం, కింద దిగి వచ్చాం మనం అందరం. ఆ దిగి వచ్చిన తర్వాత మనము ఏ గుణాలతో అయితే కిందికి దిగి వచ్చామో అదే గుణాలతో మనం పైకి వెళ్తామా? ఖచ్చితంగా కాదు. ఈ సొసైటీలో ఎన్నో చూస్తూ మన లోపల ఎంతో మార్పు చెందుతూ, అయ్యో మనం అసలు మనిషివి అనేసి అనుకునేసి అన్ని మర్చిపోయి జీవిస్తూ పైకి వెళ్తూ ఉంటాం. అలా ఒక మేడం ఈరోజు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు బ్యాంక్ లో వచ్చేసి మనం వెళ్ళినప్పుడు సంతకం చేయాలి కదా, సైన్ చేస్తాం చెక్ పైన కానీ మన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి. సపోజ్ మరి మనం చెక్ పైన సంతకం చేసేప్పుడు అది ఇది సూట్ కాలేదంటే అది ఇన్వాలిడ్ అయిపోతుంది ఆ చెక్. కరెక్టా? అదే మాదిరి మనం పైన వచ్చేసి సంతకం చేసి వచ్చి ఉంటాం, ఇలా అంతా ఉంటాము మనము అనేసి. అది అక్కడ గుర్తుంటుంది, కింద వచ్చిన తర్వాత మర్చిపోతాను. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే అదే సంతకం, అచ్చొచ్చు మన డిఫరెంట్ గా ఉందే, మనం సరిగ్గా ఇంకా కంప్లీట్ చేయలేదని చెప్పేసి మళ్ళీ వస్తూ ఉంటాము, వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక సంతకం కరెక్ట్ గా చేయకపోతే ఇక్కడ ఎట్లయితే బ్యాంక్ లో వాల్యూ లేదో అదే మాదిరి మనం చేసుకున్న కమిట్మెంట్స్ కింద వచ్చి నెరవేర్చకపోతే లాస్ట్ బిట్ వరకు, ఇప్పుడు నేను లాస్ట్ లో వచ్చేసి ఆ శ్వాసను అలా గమనిస్తూనే పైకి వెళ్ళాలి అనేది మర్చిపోతే కూడా మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని రావాలి. ధ్యానం చేస్తూనే ఉంటాను, కానీ చనిపోయేప్పుడు సపోజ్ బాధను అనుభవించేసి ఆ శ్వాసని గమనించకుండా వెళ్ళాలంటే ఈ ఒక్క విషయం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అంటే పక్కాగా ఆ సంతకం మనం ఏమైతే అగ్రిమెంట్ పైన రాసుకొని వచ్చామో అంతవరకు మనము బర్త్స్ తీసుకొని వెళ్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది అంటే మనకు మోక్షం కావాలి, మళ్ళీ పరమాత్మలో మనం లయం అయిపోవాలి అనేసి అనుకుంటాం కదా. ఆ సంతకం ఎప్పుడైతే మన అగ్రిమెంట్స్ అంతా 100% కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. మనం ఇంకా హయ్యర్ వరల్డ్స్ వెళ్ళేసి హాయిగా అక్కడ క్లాసెస్ తీసుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎంత బాగుంది కదా. ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకున్నామంటే మనకి ఎంత బాగా ఆత్మ జ్ఞానాన్ని మన లోపల నుంచి వస్తుంది జ్ఞానం. ఆత్మ జ్ఞానం అనేది మన లోపల నుంచి వస్తుంది. కానీ జ్ఞానం తెలిసిన మాస్టర్స్ ఎంతో మంది పంచుతూ ఉన్నప్పుడు, ఈ సజ్జన సాంగత్యం క్లాసెస్ వింటున్నప్పుడు ఏదో ఒక విషయం మనకి నచ్చుతుంది అంటాం కదా. అలా కొన్ని విషయాలు మనకు నచ్చినప్పుడు ఇంకొకరికి షేర్ చేసినప్పుడు వాళ్ళు ఇంకొకరికి షేర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అదే అన్నమాట షేరింగ్. సజ్జన సాంగత్యం అనేది వచ్చేసి చాలా ముఖ్యమైనది. క్లాసెస్ అందుకే వినాలి. వినిన తర్వాత ఏ పాయింట్ నచ్చిందా అట్లీస్ట్ ఒక్క పాయింట్ ఆ రోజు మీరు రాసుకోండి. అప్పుడు మీ జీవితంలో 1 year కి 365 పాయింట్స్ మనం వచ్చేసి గ్యాదర్ చేయగలగచ్చు ఫ్రెండ్స్. ఎంత ఈజీ చూడండి మన జ్ఞానం సంపాదించుకోవాలి అంటే ఇంకొకరి దగ్గర నుంచి. ఈ చిన్న టెక్నిక్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా బుక్ పెన్ పెట్టుకొని ఏదో ఒక విషయం మీకు నచ్చుతుంది, ఖచ్చితంగా దాన్ని రాస్తూ ఉండండి. అద్భుతంగా జీవితాన్ని జీవించవచ్చు, ఆధ్యాత్మికంగా ఎదగచ్చు, ప్రాపంచికంగా సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి మీరు నివసించే ఇల్లు వచ్చేసి మిమ్మల్ని ప్రభావితం చేస్తుందా అనేదే కదా. ఇంట్రెస్టింగ్ టాపిక్. అందరికి మన ఇల్లు అనే లోపల చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ వచ్చేసి నేను ఇల్లు కంటే నేను బయటికి వెళ్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి
చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. మనం వచ్చేసి ఒక మాల్ తీసుకుంటాం ఈరోజు. ఒక మాల్‌కి మనం వెళ్తాం. అక్కడ వచ్చేసి ఒక 10 మాల్స్ అంతా ఉంటుంది. కానీ మనం ఏ మాల్ సెలెక్ట్ చేసుకుంటాము? అన్నీ చూసి ఉంటాం. కానీ చేసుకునేటప్పుడు జస్ట్ ఒక టైమ్ పాస్ మనం వచ్చేసి రెస్టారెంట్‌లో అక్కడ తినేసి రావాలన్న ఒక మంచి మాల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. మంచి మాల్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడ వెళ్ళేసి అలా స్పెండ్ చేసి తినేసొస్తాం. అది చిన్న మాల్ కింద చాలా చిన్నగా ఉంటే మనకొచ్చేసి కంజెస్టెడ్‌గా ఉంటుంది. అంటే ఆ సెలెక్ట్ చేసుకునేప్పుడు మీ లోపల ఏముంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది బాగుంటుంది. అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది. అంటే బయట ఉండే మాల్‌కి వచ్చేసి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి కొంచెం సేపు మనం ఒక 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ గడిపి వచ్చేదానికొచ్చేసి మనం బయటికి వెళ్లి సెలెక్ట్ చేసుకుంటాం కదా! అదే మాదిరి వచ్చేసి మనం టెంపుల్స్‌కి వెళ్ళాలి అనుకుంటాం. టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కూడా వచ్చేసి మనకెప్పుడు ఒక సాయిబాబా టెంపుల్ అంటే చాలా నచ్చుతుంది. పక్కన ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుంది. కానీ వచ్చేసి సాయిబాబా టెంపుల్‌కే సెలెక్ట్ చేసుకొని మనం కొత్తగా కట్టారు అనేసి వెళ్లి అక్కడ చూస్తే ఆ జామెట్రికల్ షేప్ వచ్చేసి కరెక్ట్‌గా ఉండదు అనుకోండి. బయట వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదేంటో షేప్ సరిగ్గా కట్టలేదు. దీంట్లో ఎనర్జీ సరిగ్గా లేదు అనేసి బయట వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మనకు ఆ మాటలు వినిపిస్తాయి. వినిపించి మనం లోపలికి వెళ్ళినప్పుడు వచ్చేసి మన మనసు ఎలా ఉంటుంది? ఏంటో ఈ గుడిలో వచ్చేసి బాబా ఉన్నాడు. కానీ ఎంత ఎనర్జీస్ ఉంటుందో ఏమో! జామెట్రికల్‌గా వచ్చేసి వాళ్ళు కరెక్ట్‌గా వచ్చేసి కన్‌స్ట్రక్షన్ చేయలేదంట అనేసి అనుకున్నప్పుడు మనకేమవుతుంది? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ సిస్టమ్ వచ్చేసి జామెట్రికల్ వల్ల మనకు ఆ ఎనర్జీ సిస్టమ్‌లో వచ్చేసి డిఫరెన్స్ వస్తుంది. అక్కడ ఎంతసేపు మనం స్పెండ్ చేస్తాం టెంపుల్స్‌లో? జస్ట్ ఒక 1 అవర్ పైన మనం స్పెండ్ చేయం. దాని తర్వాత మనం తీసుకున్నామంటే సినిమా థియేటర్స్. సినిమా థియేటర్స్ కూడా వచ్చేసి చాలా కంఫర్టబుల్‌గా ఇలా రిలాక్స్‌గా ఉండే సోఫాస్‌లో మనం కూర్చొని వెళ్లి సినిమా చూసేసి ఎంజాయ్ చేసేసి రావాలి అనుకుంటాం. ఆ మూవీ బాగలేకపోయినా కూడా పర్వాలేదు. రిలాక్స్ అవ్వాలంటే ఒక మంచి థియేటర్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. హాయిగా వెళ్ళేసి మనం స్పెండ్ చేసేస్తాం. అక్కడ ఎంతసేపు స్పెండ్ చేస్తాము? జస్ట్ ఒక 3 అవర్స్ స్పెండ్ చేస్తాం. అంటే అప్పుడు వాళ్ళు జామెట్రికల్‌గా బాగా కట్టి ఉంటాడు వాడు. కంఫర్టబుల్‌గా ఉంటుంది ఆ థియేటర్ అంతా. అందుకోసమే అక్కడ ప్రిఫరెన్స్ ఇస్తాం. అక్కడ ఏసీ బాగుంది. అన్నీ బాగుంది. బయటికి పోతే పాప్‌కార్న్ దొరుకుతుంది. జ్యూస్‌లన్నీ దొరుకుతాయంటే అదే ప్రిఫర్ చేసి మనము అక్కడే మూవీ చూసేసొస్తాం. అంటే కొంచెం సేపు వెళ్ళేదానికి బయట మనం ఇలా సెలెక్ట్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇంకొకటి ఏం ఆహ్, మన హౌస్. ఇప్పుడు మనం ఒక రెంటెడ్ హౌస్‌లో ఉంటాం. రెంటెడ్ హౌస్ అంటే ఏదో కొంచెం సరిగ్గా లేకపోయినా కూడా ఏదో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. కానీ మన ఇల్లు అనేప్పటికి మనం వచ్చేసి కొనుక్కోవాలనుకున్నప్పుడు ఎంతగా వచ్చేసి మనం ట్రై చేస్తాం. చాలా మంచి ఇల్లు తీసుకోవాలనేసి. మన హస్బెండ్ వచ్చేసి అన్ని చూపిస్తారు. ఈ పేపర్స్ అంతా బాగున్నాయి. ఇల్లంతా బాగుంది. వెళ్లి చూసొస్తామంటే మనం వెళ్తాం. వెళ్తే లేదు నాకు నచ్చలేదండి అని చెప్తాం. అంటే లేడీస్ వచ్చేసి టక్కని వచ్చేసి ఎందుకో తెలీదు నచ్చలేదు అని చెప్పేస్తామనమాట. ఎందుకు నచ్చలేదు? ఏమో నాకు నచ్చలేదు అనేసి చెప్తాం. అంటే అక్కడ ఏదో ఒక విషయం మనకు నచ్చలేదు. అందుకోసం మనం నచ్చలేదు అనేసి ఓపెన్‌గా చెప్పగలుగుతాం. ఆ ఓపెన్ అప్ అనేది వచ్చేసి లేడీస్ దగ్గర చాలా క్వాలిటీస్ అనేది మంచి మంచి క్వాలిటీస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సపోజ్ మనం ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే, ఆ ఫౌండేషన్ జరిగేప్పుడు మనం ఏం చేస్తాం? ఒక పూజ చేస్తాం. ఎందుకు పూజ చేస్తాం? అక్కడ అందరిని పిలుస్తాం. పిలిచి టెంకాయ కొట్టి అయ్యవారు ఏం చేయాలో పూజ అన్నీ చేసేసి, ఒక 10 మందికి మనం తాంబూలం ఇవ్వడం కానీ, మన ఫ్రెండ్స్‌ని పిలిచేసి ఒక చిన్న పార్టీ గెట్ టుగెదర్ మాదిరి కానీ ఇస్తాం. ఎందుకు అంటే, ఆ ఇల్లు కట్టేప్పుడు ఒక మంచి ఎనర్జీ సిస్టమ్ ఉండాలి. ఎనర్జీ సిస్టమ్ వచ్చినప్పుడే ఆ ఇల్లు వచ్చేసి చాలా బాగా ఉంటుంది. ఒక శక్తివంతంగా మారుతుంది. అనే ఒక ఉద్దేశంలో వచ్చేసి మనము ఆ భూమి పూజ అంతా చేసుకుంటాం. అదే భూమి పూజ టైంలో వచ్చేసి ఎవరైనా మనసు సరిగా లేని వాళ్ళు, వీళ్ళు చూడు ఎంతగా కట్టుకుంటున్నారు, ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఏంటో, అలా వచ్చేసి ఒక వచ్చిన 100 మందిలో ఒక 80 మెంబర్స్ సారీ 80 మెంబర్స్ అనుకున్నారనుకోండి, అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుంది? మీరు ఎంత బాగా కట్టుకున్నా కూడా వాళ్ళ మాటల వల్ల ఏదో ఒక మూల వచ్చేసి ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది ఫార్మ్ అవుతుంది. అందుకోసమే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మనల్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు. అందుకోసం చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటారు. ఇప్పుడు ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకుంటున్నామంటే, ఆ చుట్టూ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? గార్డెన్ అంతా ఉందా? హిల్స్ ఉన్నాయా పక్కన? అంటే హిల్స్, గార్డెన్ అంతా ఉందంటే చాలా ఒక మంచి లొకేషన్‌గా వచ్చేసి మనము డిసైడ్ అయిపోతాం. ఒక షాపింగ్ ఏరియా ఉందనుకోండి. షాపింగ్ ఏరియా కానీ, ఒక ట్రైన్స్ మనకు చాలా దగ్గరగా ఉన్నట్టు దానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం.
టెంపుల్స్, ఇంకా మన ఇంటి పక్కనే టెంపుల్ ఉంది, స్కూల్స్ ఉందంటే ఖచ్చితంగా వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే మన ఇంట్లో ఏదైనా వాస్తు సరిగ్గా లేకపోయినా కానీ, ఇలా భూమి పూజ చేసేప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనము టెంపుల్స్ పక్కన ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ మన ఇంటికి వచ్చి మన ఇల్లు చేంజెస్ అయ్యేదానికి స్టార్ట్ అవుతుంది అనమాట. అదే స్కూల్స్ ఉన్నాయి. ఎందుకు స్కూల్స్ పక్కన ఉంటే కూడా మంచిది అంటే, స్కూల్స్ ఉన్నప్పుడు చిన్న పిల్లల హృదయం వచ్చేసి ఇట్స్ ప్యూరిటీగా ఉంటుంది. స్కూల్లో వచ్చేసి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పిస్తూ ఉంటారు. అంటే అక్కడ ఇంకొక యాక్టివిటీస్ ఏమి ఉండదు. ఆడుకోవడం, ఎడ్యుకేషన్ చెప్పించడం, వాళ్ళ పిల్లలంతా వెళ్ళిపోవడం. అంటే అది కూడా ఒక పెద్ద టెంపుల్ మాదిరి వచ్చేసి ఆ ఎనర్జీ వైబ్రేషన్స్ స్కూల్స్ లో అంతా ఉంటుంది. అందుకే స్కూల్స్ లో పోయినప్పుడు చాలా పీస్ఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది. టెంపుల్ లో ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో స్కూల్స్ లో కూడా అలాగే పీస్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసి చూడండి, స్కూల్స్ లో వెళ్ళేసి కొంతమంది ఉన్నప్పుడే వచ్చేసి మెడిటేషన్ చేసేటప్పుడు చాలా ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది. పిల్లలు మెడిటేషన్ లో కూర్చోబెట్టేటప్పుడు చాలా ఎనర్జీస్ ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లలు వచ్చేసి ప్యూర్ సోల్స్ కాబట్టి ఆ స్కూల్స్ ఏం జరుగుతుంటే పిల్లల వల్ల వచ్చేసి ఆ స్కూల్స్ కూడా ప్రభావితం అవుతుంది. ఒక స్కూల్లో మనం జాయిన్ చేయాలి అంటే స్కూల్ వచ్చేసి సెలెక్ట్ చేస్తాం. స్కూల్ బిల్డింగ్స్ బాగుందా, సొట్టగిట్టగా ఉంటే మనం వచ్చేసి స్కూల్ సెలెక్ట్ చేస్తామా? ఏదో హట్స్ ఉన్నాయి, ఏదో బెంచెస్ వేస్తున్నట్టు కాదు. మనం వచ్చేసి మంచి స్కూల్ గా సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మన పిల్లలు బాగా చదువుకోవాలి. అక్కడ వచ్చేసి వాళ్ళ ఫర్దర్ డెవలప్‌మెంట్ అంతా ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ అంతా దాంట్లోనే దాగి ఉంటుంది అనేసి మనం ఒక మంచి స్కూల్ దట్ ఈస్ జామెట్రికల్ గా ఉండాలి. ఎప్పుడు కానీ ఏది కానీ జామెట్రికల్ గా నీట్ గా షేప్ ఉన్నప్పుడు వచ్చేసి ఒక ఎనర్జీ ఫార్మేషన్ ఉంటుంది. అలాగే వచ్చేసి మనం తీసుకున్నామంటే మన పిరమిడ్స్. పిరమిడ్స్ కానీ కొంచెం క్రాస్ గా కట్టారు, కరెక్ట్ గా వచ్చేసి ఆ 52 యాంగిల్స్ లేదు అంటే అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఎనర్జీ సిస్టమ్ ఉండదు. అప్పుడు మెడిటేషన్ చేసేవాళ్ళు అక్కడ ఎనర్జీస్ వచ్చేసి అంతగా తీసుకోలేరు. తీసుకోగలుగుతారేమో ఏదో ఒక 10%, కానీ 100% తీసుకోలేరు. అందుకోసం జామెట్రికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి ఇప్పుడు టెంపుల్స్ కడుతూ ఉంటారండి. టెంపుల్స్ కడుతున్నప్పుడు అది జామెట్రికల్ గా ఉంటే కానీ ఆ టెంపుల్స్ లో వచ్చేసి మనకు ఎనర్జీ సిస్టమ్ ఉండదు. అంటే అది ప్రభావితం చేస్తుంది. గుడిని కూడా ప్రభావితం చేసేది ఏమైతే జామెట్రికల్ సిస్టమ్ వచ్చేసి ప్రభావితం చేస్తుంది. అదే మాదిరి కూడా స్కూల్స్ ఎంతో ఇంపార్టెంట్ వచ్చేసి మనం ఒక చోటికి వెళ్తున్నాము, అది ప్రభావితం చేస్తున్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జనరల్ గా చూసామంటే పాత కాలంలో వచ్చేసి ఊరికే ఇటుకలు కట్టేసి పెట్టేసి టెంపుల్స్ కట్టేసి ఉంటారు. అదే నార్త్ సైడ్ చూసామంటే బాగా చెక్కి ఉంటారు. ఎంతో శిల్పాలు వచ్చేసి చాలా బాగా ఉంటుంది. వాళ్ళు ఎంతో కాన్సన్ట్రేట్ చేసి ఎన్ని రోజులైనా కూడా ఆ వర్క్ ఫినిష్ చేస్తారు. అది ఇప్పటికీ కూడా ఉంది ఆ వర్క్. అంటే మనకి లోపలికి వెళ్తూనే చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఏది ప్రభావితం చేస్తుంది? అక్కడ ఉండే శిల్పాలు కానీ, అక్కడ ఉండే జామెట్రికల్ గా ఉండే ఆ టెంపుల్స్ కానీ మనల్ని అట్రాక్ట్ చేసేప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మన లోపల వచ్చేసి చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అక్కడ బయట సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా వచ్చేసి మన లోపల చేంజెస్ ఉండదు. ఆ టెంపుల్‌కి వెళ్లి మనం ఏం చేస్తాం? కాసేపు కూర్చొనేస్తాం. కూర్చొని తర్వాత అలా పైనంతా చూస్తూ ఉంటాం. అబ్బా! ఎంత బాగా వాళ్ళు చెక్కారు కదా! ఎంత బాగున్నాయి కదా శిల్పాలంతా. ఒక రాధాకృష్ణులు కానీ, ఒక శివుడిది కానీ ఎంత బాగున్నాయి. ప్రతీదీ వచ్చి మనము ఎంజాయ్ చేసి చూస్తాం. అదే ఏదో టెంపుల్‌కి వెళ్లి దేవుడు మాత్రమే ఉన్నాడంటే మనం ఏం చేస్తాం? స్ట్రెయిట్‌గా వెళ్ళేసి దేవుడిని మాత్రం చూసేసి అక్కడ కూర్చొనేసి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అలా కూర్చొనొస్తాం. అది బ్యూటిఫుల్ గా ఉంది. ఆ స్థలం, ఆ టెంపుల్ అంటే మనం కాసేపు కూర్చొని స్పెండ్ చేసి అక్కడ ఫోటోస్ తీసుకొనేసి, ఇంకా ఏదైనా బయట నిల్చుకొనేసి, ఇంకా ఏమన్నా బయట కనిపిస్తుందనేసి ఎంతో సేపు స్పెండ్ చేస్తాం మనం. స్పెండ్ చేసిన తర్వాతనే వచ్చేసి చాలా బాగుంది కదా అనేసి మనం మాట్లాడే దాంట్లో కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మనం డిస్కస్ చేసుకుంటూ మనం బయటకొస్తాము. కార్‌లో వెళ్ళిన తర్వాత కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ, మన ఫ్రెండ్స్ తో చెప్పేప్పుడు కానీ, మనం కంటిన్యూగా అది చెప్తూనే ఉంటాం. అంటే ఏదైతే బాగుందో దానిని మనం చెప్తూ ఉంటాం. ఏదైతే బాగలేదో అయ్యో! అస్సలు బాగలేదండి అది అనేది చెప్పేస్తాం. అంటే బాగుండే దాన్ని ఎంత బాగా వర్ణిస్తాం మనము, బాగలేని దాన్ని అలాగే వదిలేస్తాం. ఇప్పుడు సపోజ్ వచ్చేసి మనం చూసామంటే ఒకరు డ్రెస్సింగ్ చేసుకొని చాలా బాగా డ్రెస్ చేసుకొని వెళ్తుంటారు. వావ్! ఎంత బాగా డ్రెస్ చేసుకొని వెళ్తున్నారండి. షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అంటాం. అదే పక్కనున్నోళ్ళు ఏదో తను వేసుకొని వెళ్తోందండి. అలా అంటే ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం చూడు. ఒక బ్యూటిఫుల్ గా ఉన్నారు అంటే ఎంత బాగా మనం కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళని చూస్తూ వచ్చేసి మనం కమెంట్ చేస్తాం. కమెంట్ చేయడం అంటే ఇట్స్ గుడ్ కమెంట్స్. బాగలేకపోతే అబ్బాయి ఏమంత బాగలేదండి. అలా చెప్పేసి ఉండం. అంటే
మనకి ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో మనం వచ్చేసి దాన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకోసం ఎప్పుడు కానీ చూసేప్పుడు చూపు కూడా మంచిదే చూడండి. అనవసరమైనది చూసి మీ ఎనర్జీస్ వచ్చేసి పాడు చేసుకోకండి. ఒక సీరియల్స్ చూస్తూ ఉంటాము. ఆ సీరియల్స్ వల్ల ఏమవుతుంది? అక్కడ ఎప్పుడు చూసినా ఏడుపు అదింతా ఉండేది. అది చూస్తూ మన ఎనర్జీస్ వచ్చేసి లాస్ చేసుకుంటాం. అదే ఒక కామెడీ చూసామనుకోండి, ఒక మంచి మూవీ చూసామంటే ఎంజాయ్ చేస్తూ చూస్తాం. అప్పుడు మన కంటికి ఆనందం, మన పంచేంద్రియాలు కూడా మనం ఆనందపడుతూ ఉంటాం. ఇది కొంచెం సేపు కంటిన్యూ అవుతుంది. అట్లీస్ట్ మనకు వచ్చేసి ఆ మార్నింగ్ మూవీ చూసామంటే ఆ డే ఫుల్ గా అయినా ఉంటుంది. అట్లీస్ట్ మనం ఈవినింగ్ చూసి వచ్చామంటే నైట్ కూడా చాలా బాగా పడుకుంటాం. అంటే కొంచెం సేపు బయట స్పెండ్ చేసేదానికే అంత బాగుంటే మనము ఆ ఇంట్లో జీవించాలి, మన ఇంటి లోపల ఉండాలి అంటే అప్పుడు జామెట్రికల్ గా మనం ఎంత బాగా కట్టుకోవాలి. ఒకటి ఒకటి సపోజ్ కట్టి ఉంటారు. అది కొనాలి అంటే కూడా మనం అన్ని చూస్తాం. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా? బాగున్నాయా లేదా? ఎవరైనా తెలిసిన అంటే వాస్తు బాగుందా లేదా? ముఖ్యంగా అది చూసుకుంటాం. వెంటిలేషన్ ఉందా లేదా అని చూసుకుంటాం. అన్ని చూసిన తర్వాతనే వచ్చేసి ఆ ఇంటి లోపలికి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. అంతవరకు మనము ఆ ఇంటి లోపల ఎంటర్ అవ్వం. అదే మనం కట్టుకోవాలంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి మనం దాన్ని కట్టుకుంటూ ఉంటాం. అక్కడ ఇది పెడితే బాగుంటుంది. బెడ్‌రూమ్ ఉంటే బాగుండాలి. ఒక డాన్స్ రూమ్ ఉంటే బాగుంటుంది. ఆహ్, వాళ్ళు ఏదైనా మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఒక రూమ్ ఉంటే బాగుంటదనేసి మనం చాలా ప్లాన్స్ వేస్తాం. చాలా ప్లాన్స్ వేసి ఆ ఇంట్లోకి వెళ్తాం. కానీ రెడీగా ఉన్న ఇల్లు కొనాలంటే కూడా మనం వచ్చేసి మన థాట్స్‌లో సరే ఇది ఇక్కడ పెడితే బాగుంది. ఇల్లు కూడా బాగుంది అనేసి మనం అక్కడ సపోజ్ పాత ఇల్లుగా ఉంటే మనం వెళ్లి దాన్ని ఏం చేస్తాం? అక్కడ మళ్ళీ పూజ చేసి, ఇంకేదైనా ఉంటే కూడా ఆల్టరేషన్ చేసుకుంటాం. ఎందుకు ఆల్టరేషన్ చేసుకుంటాము? మనం ఉండే ఇల్లు వచ్చేసి మన పైన ప్రభావితం చూపిస్తుంది కాబట్టి, మనం సరౌండింగ్స్ ఆ ఇల్లు బాగుండాలి. మనం అందరి ఇంట్లో వాళ్ళు బాగుండాలి అనేసి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు బాగుంది. అన్నీ బాగున్నాయి. పక్కన స్కూల్స్ ఉన్నాయి. టెంపుల్ ఉంది. అంతా ఎనర్జీ సిస్టమ్ ఉంది. అంతా ఉంది ఫ్రెండ్స్. అంతా ఉండిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన మనస్సు. మన మనసు ఎంత బాగుంది. నువ్వు మైసూర్ మహారాజా ప్యాలెస్‌కి పోయినా కూడా మనసు బాగలేకపోతే, మనసు చంచలంగా ఉంటే ఇంటిని కాదు, ఒక గుడిని కాదు, ఒక స్కూల్‌ని కాదు, ఏ దాంట్లోనూ మీరు ఎంజాయ్ చేయలేరు. మనసు అనేది ఎంత ముఖ్యమైనదంటే చాలా 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 జీవితంలో ఎంతో ముఖ్యమైనది మనసు. మన ఇల్లు, మన జామెట్రికల్ స్ట్రక్చర్ అన్ని ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది. కానీ మన మనసు ఎప్పుడైతే బాగలేదో ఎంత జామెట్రికల్ స్ట్రక్చర్ ఇప్పుడు చాలా పిరమిడ్ లో ఎనర్జీస్ అని చెప్తాం. నా మనసు ఫుల్‌గా డిస్టర్బెన్స్. అందరితో కొట్లాడి, అరిచి, వచ్చి చేసి పిరమిడ్ లో కూర్చుంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా డిస్టర్బెన్సే ఉంటుంది. కానీ ఒక్క ఎనర్జీ సిస్టమ్ కూడా లోపలికి పోదు. 2 గంటల సేపు కూర్చున్నా కూడా ఎనర్జీ రాదు. ఎందుకంటే మనసులో అనవసరమైన ఆలోచన వస్తూనే ఉంటుంది. అక్కడేమో జామెట్రికల్ స్ట్రక్చర్ ఫస్ట్ క్లాస్‌గా ఉంది పైన పిరమిడ్‌లో. ఆ పిరమిడ్ లోపలే కూర్చున్నాను. ఎందుకు రాలేదు? అంటే మన మనస్సు కూడా ఒక ముఖ్యమైన కారణం ఫ్రెండ్స్. మన జీవితంలో ఎంతకెంతకు ఇంపార్టెంట్ జామెట్రికల్ స్ట్రక్చర్ ఇంపార్టెంటో దానికంటే కూడా ముఖ్యమైనది, ఇంకా ముఖ్యమైనది మన మనసు. అందుకోసమే ఆ మనసుని మన చేతుల్లో పెట్టుకోవాలి, మన కంట్రోల్‌లో తెచ్చుకోవాలి అంటే ధ్యాన సాధన ఎంత ముఖ్యమైనదని మనం తెలుసుకోవాలి. వాస్తు బాగున్నా, ఏమి చేసినా కూడా మనసు అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకోసమే ధ్యానం, ధ్యానం పత్నికి ఏమంటారు? మీ మీ హస్బెండ్ తో ప్రాబ్లమా? ధ్యానం చేయి. పిల్లలు లేరా? ధ్యానం చేయి. ఏదొచ్చినా ధ్యానం చేయి. అంటే ధ్యానం చేసి, 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 చేసి మనం ఒక లెవెల్‌కొచ్చినప్పుడు మన మనస్సులో ఆ థాట్‌లెస్ స్టేజ్‌కి వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది. ఓహో! మన మనసే అంతటికి కారణం. మన హస్బెండ్ తో కొట్లాడడానికి కానీ, పిల్లలతో, అమ్మా నాన్నతో ఎవరితో అయినా కొట్లాడడానికి మన మనస్సే కారణం. ధ్యానం చేసేదాని వల్ల ఆ మనసును మన కంట్రోల్‌లో తెచ్చుకోవచ్చు అనే సత్యాన్ని వచ్చేసి మనం గమనించి ధ్యానం మొదలు పెడతాం ఫ్రెండ్స్. మనం ఉండే ఇల్లు వచ్చేసి
మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంటే జామెట్రికల్ స్ట్రక్చర్ ఆల్సో ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఇంట్లో ఉన్న మన మనసు మాత్రమే కాదు, మనం బాగున్నాము, మన మనసు బాగుందంటే ఇంట్లో వాళ్ళనంతా మార్చగల శక్తి ఈ మనసుకు ఉంది. అందుకోసం ఈ మనసును ఉపయోగించుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకొక విషయం, సపోజ్ వచ్చేసి ఇప్పుడు జామెట్రికల్ స్ట్రక్చర్, ఇప్పుడు వచ్చేసి ఒక అమ్మ బ్యూటిఫుల్ గా ఉంటుంది, మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక బిడ్డ ఫామ్ అవుతుంది, ఒక 2 బిందువులు కలిస్తే ఒక బిడ్డ ఫామ్ అవుతుంది. ఆ బిడ్డ ఫామ్ అయిన తర్వాత నా బిడ్డ అండి, నేను వచ్చేసి క్యారీ, ఎస్ దట్ ఈస్ యువర్ చైల్డ్. బట్ వచ్చేసి మనము ఆ బిడ్డకు కళ్ళు కానీ, ముక్కు కానీ, చేతులు, లివర్, కిడ్నీస్ ఎన్నో ఉన్నాయి. మనం ఒక్క పని కూడా చేయడం లేదండి. అది ఎలా ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుందో కూడా మనకు తెలియదు. అది పెరుగుతూ ఉంటుంది, అది వచ్చేసి రూపం వస్తూ ఉంటుంది. అంతవరకే నాలెడ్జ్ ఉంటుంది. కానీ అది పాటికి అది ఇల్లు ఎలా కడుతూ ఉంటామో, ఒక బిల్డింగ్ తర్వాత ఫస్ట్ బేస్మెంట్, దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎలా అయితే కడుతూ ఉంటామో, ఈ బిడ్డ ఎలా పెరుగుతూ ఉన్నప్పుడు మన మనస్సు ప్రభావం అనేది బిడ్డ పైన పడుతుంది. అంటే ఇల్లంతా బాగుంది, మనసు బాగలేకపోతే ఆ బిడ్డ సరిగ్గా పుట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఏదో ఒక ప్రాబ్లమ్ తో కూడా పుట్టొచ్చు. అంటే మనం ఎంత డిస్టర్బెన్స్ గా ఉన్నామంటే ఆ బిడ్డలో ఉండే అవయవాలు ఏమైనా పార్ట్స్ కూడా వచ్చేసి వీక్ గా పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే బిల్డింగ్ అంతా బాగున్నా కూడా మనసు బాగలేకపోతే మన కడుపులో పుట్టే బిడ్డ కూడా మనం సరిగ్గా జన్మనివ్వలేము. అంటే ఈ బిడ్డ పైన ప్రభావం ఏది చూపిస్తోంది? ఇల్లు చూపిస్తోందా? ఇల్లు ఒక కారణం. ఏ కారణం? ఏదో ఒక కార్నర్ లోగా కారణం అది. కానీ మీ మనసు ప్రభావంలో ఆ బిడ్డ ఎలా అయితే ఫామ్ అవ్వాలని మీ మనసు ఎంతో బాగా పెట్టుకున్నప్పుడు, ఎన్నో మంచి విషయాలు మాట్లాడుతూ, ధ్యానం చేస్తూ, ఒక మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆ బిడ్డ పెరిగే విధం ఎలా ఉంటుంది? ఏమీ తెలియకున్నప్పుడు ఏదో ఇల్లు కట్టేశాము అన్నట్టుగా బిడ్డ ఫామ్ అయిపోయింది, అది పెరుగుతుందిలే, అదేదో వాడు ఇంజనీర్ కడతాడులే, ఆ ఇంటిని అనేసి మనం అలా వదిలేసాం. కానీ ఈ బిడ్డను కూడా అలా వదిలేస్తే ఆ బిడ్డ కూడా అలాగే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమే తల్లి అనేది ఎంత ఇంపార్టెంట్, మనస్సు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు వచ్చేసి మన ఇంటిని, ఆ శక్తిని, జామెట్రికల్ స్ట్రక్చర్ సపోజ్ ఏ పక్కైనా ఒక కార్నర్ లో కొంచెం లోపలికి ఉంటే కూడా మన మనసు ద్వారా దాన్ని మార్చుకోగల శక్తి కూడా మనకు. కానీ పిరమిడ్ యాంగిల్స్ అనేది కరెక్ట్ గా 52 డిగ్రీ యాంగిల్స్ ఉన్నప్పుడే ఆ పిరమిడ్ లో శక్తి ఉంటుంది. కానీ ఇంటిని కొంచెం ఏ పక్కైనా ఉంటే కూడా దాన్ని మనం మార్చుకోగల శక్తి మనకు ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనసు మంచిదైతే ఊరు మంచిది అంటారు, ఊరు మంచిదంటే దేశం మంచిది అంటారు, దేశం మంచిదంటే ప్రపంచమే మంచిది. అంటే మనమే మంచి వాళ్ళు కాకున్నప్పుడు అప్పుడు మనం మంచి వాళ్ళు కాకపోతే మన ఊరు ఎక్కడ మంచిది ఉంటుంది, ప్రపంచం ఎక్కడ మంచిది ఉంటుంది, మన దేశం ఎక్కడ మంచిది అవుతుంది? అంటే మన లోపల ఎంతో మార్పులు తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంటిని, ఈ ఊరిని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని కూడా మార్చగల శక్తి ఒక కుటుంబానికి ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నా మనసు అంతా బాగుందంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళ మనసు అంతా బాగుంది. అలాగే ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళ మనసు బాగుంది అంటే అప్పుడు వచ్చేసి ఆ ఊరంతా బాగుంటుంది కదా. ఆ ఊరు గురించి ఎంతో మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక చూస్తే మళ్ళీ ఈ ఊరు గురించి మాట్లాడుతూ ఇంకొక ఊరు వాళ్ళు కూడా మారిపోతారు. అలా దేశం మారిపోతుంది, ప్రపంచమే మారిపోతుంది కదా. మన జీవితం వచ్చేసి ఎంత ఇంపార్టెంట్. ఒక ఇల్లు వచ్చేసి ఇంపార్టెంట్ అనేది జస్ట్ ఇల్లు గురించి మనం ఆలోచిస్తాం. కానీ మన మనసు గురించి కూడా మనం ఆలోచించాలి. ఒక డ్రెస్సింగ్ సెన్స్, ఇప్పుడు వచ్చేసి మనం డ్రెస్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మోడర్న్ డ్రెస్లు అంతా వచ్చాయి. అదింతా ఎవరిని కాపీ కొట్టాం? ముందంతా ఏమునింది? జస్ట్ హాఫ్ శారీస్ ఉండింది అంతే. కానీ ఇప్పుడు ఏమొచ్చినాయి? జీన్స్ ప్యాంట్స్ అని చెప్పేసి ఎక్కడి నుంచి మనము అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్‌పోర్ట్ చేసుకొనేసి మనం వచ్చేసి అవన్నీ యూజ్ చేస్తున్నాం. యాక్చువల్‌గా చూసామంటే బాడీ షేప్ అంతా వచ్చేసి మనది ఒక మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఇండియన్స్ అంతా. ఫారినర్స్ వాళ్ళ బాడీ షేప్ అంతా ఒక మాదిరిగా ఉంటుంది.
వాళ్ళకు ఆ డ్రెస్సెస్ సూట్ అవుతున్నాయి, మనకు ఈ డ్రెస్సెస్ సూట్ అవుతున్నాయి. కానీ మన కంఫర్టబుల్ కోసం చూస్తే మనం చేంజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన ఇంటిని కూడా ఎంతో బయటైతే దట్ ఈస్ అప్పుడంతా పేడ నీళ్ళు అని చెప్తారు. అవిని వేసి కలిసి బయట వేసినప్పుడు ఆ క్రిమి కీటకాలు ఇప్పుడొచ్చేసి మనం కోవిడ్ అంటున్నాం కదా! అవన్నీ ఎందుకొస్తున్నాయి? పైన ఎక్కడో ఇంట్లో ఉంటున్నాం. క్రిములంతా లోపలికొస్తున్నాయి. జెర్మ్స్ అంతా లోపలికొచ్చేస్తున్నాయి. అందుకోసమే మనం వచ్చేసి తొందరగా వీక్ అయిపోతున్నాం. ఎక్కడ చేసే ప్రతి పని ఎవరు చేస్తున్నారు? మనమే చేసుకుంటున్నాం. ఇలాగే ఉండాలి అని మనం చేసుకునే దానివల్ల మనకి ఇలా తయారవుతుంది. ఇప్పుడొచ్చేసి సింగిల్ హౌస్ అపార్ట్మెంట్స్ సింగిల్ ఇంట్లో ఉన్నామనుకో ఇండివిడ్యువల్ హౌస్‌లో. అప్పుడు ఆ ఇంటి ప్రభావం ఒక మాదిరిగా ఉంటుంది. మనస్సు పైన కూడా ఆ ఇంటి ప్రభావం ఒక మాదిరిగా ఉంటుంది. అదే అపార్ట్మెంట్స్‌లో ఉన్నట్టు అందరూ గోలగోలగా ఉంటది. అందరూ కలిసి మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో వచ్చేసి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అంటారు. ప్లస్ పాయింట్స్ ఉంటాయి. మైనస్ పాయింట్స్ అక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మైనస్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఒక ఇల్లు కానీ, ఒక ఏదైనా కానీ ప్రభావితం చేసేది ఆ ఇంటి జామెట్రీ స్ట్రక్చర్‌తో పాటు ఖచ్చితంగా మన మనస్సు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసము ఖచ్చితంగా మనమే ఇప్పుడొచ్చేసి ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ అని చెప్పినందుకు వస్తుంది. ఒక వీణ ఉంటుంది. ఆ వీణ అలాగే ఉంటే అసలు శబ్దం వస్తుందా దానికి? ఆ వీణను తయారు చేసింది ఒక మనిషే. కానీ అతనికి చేసి పెట్టాడు అక్కడ షాప్‌లో. అది అక్కడ అలాగే ఉంటే అది షో పీస్ కిందకే వస్తుంది కానీ, అది వచ్చేసి వీణ సౌండ్ అంతా ఎవరిస్తారు? ఊరికే జస్ట్ ఆ తంతి అంతా మనం ఇలా చేస్తుంటే సౌండ్ వస్తుంది అంతే. సరిగమలు ఎవరు వాయిస్తున్నారు? అంటే ఎక్కడ ఉంది? సరిగమలు ఎక్కడున్నాయి? వీణ లోపల ఉన్నాయా సరిగమలు? మన లోపల ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే వేళ్ళు ఆ వీణ పైన పెడుతున్నామో ఇది ఆలోచిస్తున్నాము దీంట్లో. ఇక్కడ సా ఉంది, ఇక్కడ రీ ఉంది అనేసి. అప్పుడు దాంట్లో సౌండ్ ఒస్తుంది. అంటే ఎవరి లోపల ఉంది ఇది? మన లోపలనే ఉంది. ఇప్పుడు మ్యూజిక్ సరిగమలు వాళ్ళు చెప్పిస్తున్నారండి. చాలా బాగా పాటలు చెప్పిస్తున్నారు. మేము నేర్చుకుంటున్నాము. సరిగమలు ఏం చెప్పిస్తున్నారు వాళ్ళు? యెస్ వాళ్ళు చెప్పిస్తున్నారు. అంటే బయట జ్ఞానాన్ని ఇస్తున్నారు వాళ్ళు. లోపల జ్ఞానం మనకే ఉంది. సా పలకాలంటే వాళ్ళు చెప్తున్నారు కానీ పలకాల్సినది ఎవరు? మనమే. మన లోపల నుంచే పలకాలి ఫ్రెండ్స్. అంటే మనకిక్కడ సరిగ్గా మనసు అనేది కరెక్ట్‌గా ఉంటే, ఆ సా అది ఏం చెప్పారని చెప్పేసి మనం పలికినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సా అనేది బయట వస్తుంది. ఎంత ఏఆర్ రెహమాన్ అయితే కూడా ఆయన కూర్చొనుంటే, ఆయన ఊరికే కూర్చుంటే అసలు మ్యూజిక్ ఎలా బయటొస్తుంది? ఆయన ఒక ఇన్‌స్ట్రుమెంట్ లో వాయిస్తున్నందువల్ల ఏఆర్ రెహమాన్ వావ్! ఈస్ ఎ ఎక్సలెంట్ మ్యూజిషియన్ ఆయన వచ్చేసి ఎంత గ్రేట్ ప్లేయర్ అనేసి మనం గొప్పగా చెప్తున్నాము. ఆయన అసలు ఆ ఇన్‌స్ట్రుమెంట్ టచ్ చేయకపోతే ఎలా బయటికొస్తుంది ఆ సౌండ్? అసలు బయటికే రాదు. ఇప్పుడు ఒక సీడ్ లోపలనే మనం తెలుసుకున్నాం ఒక విశ్వమే దాగి ఉంది అని. అంటే ఒక చెట్టు మొలకయ్యేసి ఎంత పెద్ద విశ్వం దాచుకోనుంది దాని లోపల. ఒక చిన్న విత్తనం లోపల. అంటే దాని లోపల మనము విత్తనం వేసాం కానీ, దాని చెట్టు స్టెమ్స్ కానీ, ఆకులు కానీ, పండ్లు కానీ మనం ఏమైనా చేసామా? ఎవరు చేశారది? అదెందుకు అదే పెరుగుతూ ఒక విశ్వం మాదిరి, ఒక చెట్టు మాదిరి మారిపోయి దాని లోపల పండ్లొస్తున్నాయి. ఆ విత్తనం వేసింది మనమే. కానీ ఒక 50 ఏళ్ల తర్వాత చెట్టయ్యేది అదే చెట్టు అవుతూ ఉంది. ఎంత గొప్ప విషయాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? అంటే అది మనమే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సైన్స్ అంటున్నామే. సైన్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచి ఊడిపడిందా సైన్స్ అంటే? ఒక మనిషి బుర్రలో నుంచే సైన్స్ అనేది కనిపెట్టారు. ఎవరది? మనిషే కనిపెట్టారు. అంటే మనిషి లోపలనే ఎంతో శక్తి దాగి ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేసి మన మనస్సు, మన బుద్ధి, మన జ్ఞానం అని తెలుసుకున్నప్పుడు దాని లోపల నుంచి బయటికి విపరీతంగా వస్తుంది. ఏది కానీ లోపల నుంచే బయటికి వస్తుంది ఫ్రెండ్స్. ఏది బయట నుంచి లోపలికి పోదు. లోపల నుంచేనే జ్ఞానం బయటికి రావడమే తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఫ్రూట్స్ తీసుకున్నాం. ఒక మ్యాంగో. దాని సీడ్ ఉంటుంది. దాని లోపల వచ్చేసి ఆ స్వీట్‌నెస్ ఉంటుంది. దాని పైన తోలు ఉంటుంది. ఇదంతా ఎవరిస్తున్నారసలు? ఎవరు సృష్టిస్తున్నారసలు? ఈ సృష్టికి మూలం ఏది? మన బిడ్డకు మూలం ఏది అని మనకు తెలియడం లేదు. 2 బిందువులతో కలిసి ఒకటి ఫార్మ్ అయింది అంతే. కానీ ఆ బిడ్డ ఎంత అందంగా వచ్చేసి బయటికొస్తున్నాడు.
అయ్యో కళ్ళు కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది, ఇంకొంచెం కలర్ ఉంటే బాగుండేది అనేసి అనిపించేది మనకు. అసలు మనల్ని మనకే ఇచ్చేసి ఒక బొమ్మ వేసేసి దానికి ప్రాణం పోయారంటే చండాలంగా ఉంటుంది. ఆ బిడ్డకి డ్రాయింగ్ మనకు వేసేదానికి కూడా రాదు. ఏ పక్క కిడ్నీ ఉంది, ఏ పక్క లివర్ ఉంది, ఏ పక్క హార్ట్ పెట్టాలని కూడా మనకు తెలియదు. ఇన్ని చేసిన ఆ శక్తి ఆ బిడ్డని ఫార్మ్ చేస్తూ ఈ కాయగూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎంత అందంగా బయటికి తీసుకొని వస్తున్న ఆ శక్తికి జోహార్లు చెప్పాలి ఫ్రెండ్స్. ఈ ఉండే చిన్న మనసుకే ఏం చెయ్యాలి, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించే మనము ఎంతనో విజ్ఞానాన్ని కనుక్కున్నాము. ఫ్లైట్స్ అని కానీ, ఒక సెల్ ఫోన్ కానీ, ఇప్పుడు ఇక్కడ కూర్చొనేసి ఎంతో ఏ పక్క నుంచో ఎంతో మంది వచ్చేసి క్లాసెస్ వింటున్నారు, ఈ జ్ఞానాన్ని పంచుతున్నాం. ఎవరు కనిపెట్టారు? అంతా ఒక మనిషే కనిపెట్టాడు ఫ్రెండ్స్. మనిషి అంటే ఎవరు? ఆ పరమాత్ముడు కాబట్టే మన లోపల ఆ ఆత్మ స్వరూపం, మన లోపల ఎంతో శక్తి ఉంది కాబట్టే వచ్చేసి దాన్ని కనిపెడుతూ ఇంకా డెవలప్ అవుతూ వెళ్తూనే ఉన్నారు. ప్రతి క్షణం డెవలప్ అవుతూనే ఉంది ఈ ప్రపంచం అంతా. ఈ విశ్వం అంతా అవుతోంది ఫ్రెండ్స్. ఎవరు అది? ఎవరు అంటే అంతా నువ్వే, అంతా మనమే, అంతా భగవంతుని తత్వంలో ఉన్న వాళ్ళం మనమే. ఇంకెవ్వరూ లేదు ఇక్కడ ప్రపంచంలో. అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతున్నాము. వెతుకులాటలో వచ్చేసి మనకు గమ్యం తెలియడం లేదు. అంతా ఉన్నది మన లోపలే ఉన్నది. మనసు అనేది మన లోపలే ఉన్నది. జ్ఞానం అనేది మన లోపలే ఉంది. ప్రతి ఒక్క విషయం మన లోపలే ఉంది. ఆలోచించే తత్వం కూడా మన లోపలే. ఈ జామెట్రీ 52 డిగ్రీస్ అని తీసుకొనొచ్చి పెట్టారు. అప్పుడు తెలియకున్నప్పుడు న్యాచురల్ గా బోస్నియా అనేది న్యాచురల్ పిరమిడ్స్ ఫార్మ్ అయ్యాయి. ఇప్పుడు తెలిసి కట్టినారు. అప్పుడు తెలియకుండా ఆ బోస్నియాలో అంత న్యాచురల్ పిరమిడ్స్ ఫార్మ్ అయ్యాయి. ఇంకా మనకి సీలో కూడా పిరమిడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే తెలియకుండా ఈ జ్ఞానంలో ఎన్నో 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 జరిగిపోతూనే ఉన్నాయి. ఎంత అద్భుతమైన వాళ్ళం మనము అని తెలుసుకోవడానికి మనం వచ్చేసి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. గుర్తు చేసుకోవడానికే వచ్చేసి మనకు ఒక టూల్ అనేది వచ్చేసి పత్రిజీ గారు ధ్యానం అనేది వచ్చేసి మనకు ఆ జ్ఞానాన్ని లోపలికి ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ జ్ఞానాన్ని బయట తీసుకొని రావడానికి ఒక మంచి అవకాశం ఏది మనకు? మన లోపల ఉన్న శక్తిని మనం తెలుసుకోవాలి. అంటే ఈ రోజే కూర్చొనేసి ఎల్కేజీలో అని కాదు, ఇప్పుడే ఏబిసిడి నేర్చుకునేసి ఏమో నాకు యాపిల్ రావట్లేదు, నాకు సెంటెన్సెస్ ఫార్మ్ చేయడానికి రావట్లేదు, నాకు ఆస్ట్రల్ ట్రావెల్ కావడం లేదు, నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం లేదు, ఏమీ జరగడం లేదు నాకు అనేసి అనుకుంటున్నారు. అసలు థర్డ్ ఐ ఎందుకు ఓపెన్ అవ్వాలి? ఎందుకు ఆస్ట్రల్ ట్రావెల్ జరగాలి? అసలు మీ బాడీ లోపల ఎందుకు చేంజెస్ జరగాలి? మీకెందుకు జ్ఞానం కావాలి? ఇదంతా మీ లోపల ఎప్పుడైతే క్వశ్చన్స్ బయలుదేరుతాయో అప్పుడు చేసి మీకు ఆన్సర్స్ అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్. ఏమో వాళ్ళకేదో వాళ్ళు వెళ్ళిపోయారు, ఏదో ఆస్ట్రల్ ట్రావెల్ చేశారు, వాళ్ళకి ఎనర్జీస్ వచ్చేసినాయి, ఏమో వాళ్ళు తీసుకుంటున్నారంట, మాకు ఫీల్ అవ్వడం లేదు. ఫీల్ అవ్వకపోతే కూడా యూ ఫీల్ హ్యాపీ టు దట్. అప్ప నాకు అసలు ఏమీ ఫీల్ అవ్వడం లేదు, ఎంత ఆనందంగా ఉందో మెడిటేషన్ చేస్తుంటే, బ్లిస్ఫుల్ గా ఉంది నాకు. అసలు ఆ బ్లిస్ఫుల్నెస్ కోసమే మనం మెడిటేషన్ చేస్తాం ఫ్రెండ్స్. ఒక ఛానలింగ్ కోసమో ఏదో దానికోసమో కాదు. అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది ఉంటుంది కాబట్టి ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం ఏం చెయ్యాలో, మనం ఈ భూమి పైన ఏం డెవలప్ అవ్వాలో ఆ మాస్టర్స్ హెల్ప్ దొరుకుతూ ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు, సార్ నేను జ్ఞానం నాకు కావాలంటే, మీకు దండిగా జ్ఞానం ఉంది మేడం, మీకు అంటే ఆత్మ జ్ఞానం. మన జ్ఞానం అనేది ఆత్మ జ్ఞానం ఉంటే పండిత జ్ఞానం మనం ఎప్పటికైనా కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ నేర్చుకున్నాం అంటే ఇజెడ్ వరకు వెళ్ళడానికి కొన్ని రోజులు అవుతుంది అంతేకాని కష్టమైన పని కాదు. కానీ నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మని అందరిలోనూ నేను వన్నెస్, అందరిలోనూ నాకు అసలు ఎవరైనా మాట్లాడుతుంటే, పాట పాడుతుంటే అట్లే నేను లైవ్ అయిపోతూ చూస్తున్నాను. నేనే చేస్తున్నానా అన్నంత ఆనందంగా వచ్చేసి ఫీల్ అవుతాను. అదే ఫ్రెండ్స్ మన హార్ట్ చక్ర ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మనం ఎప్పుడు బ్లిస్ఫుల్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి ఆ హార్ట్ చక్ర వచ్చేసి అంత అద్భుతంగా ఓపెన్ అవుతుంది. ఏ చక్రాస్ అయినా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ ముందు చక్రాస్, ఈ 7 చక్రాస్ ఎప్పుడో ఓపెన్ అయిపోతాయి. పైన ఎన్నో చక్రాస్ ఉన్నాయి, పైన ఎన్నో లోకాలు ఉన్నాయి. అన్నిటినీ తెలుసుకోవాలంటే సాధన కావాలి, పట్టుదల కావాలి, నేను చెయ్యాలి అనే పట్టుదల కావాలి ఫ్రెండ్స్. ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో నేను ఉన్నప్పుడు నన్ను ప్రభావితం చేస్తున్నప్పుడు ఆ ఇంటి పైన ఎంత కాన్సన్ట్రేట్ చేసి మనం కట్టుకుంటాం. అంటే ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం మనం?
ఒకవేళ కట్టుకున్న తర్వాత 15 years తర్వాత మనకు బోర్ కొట్టిందంటే ఇంకొక ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి మనం చూస్తాం. అంటే ఒక 15 years అప్పటికే వచ్చేసి మనకు ఆ ఇల్లు ప్రభావితం కావాలి అని మనం చూసుకున్నప్పుడు, మనం దగ్గర దగ్గర ఒక 80 years, 100 years మనం జీవించి ఉంటాము. అప్పుడు ఈ అది ఫిజికల్. మీరుండే ఇల్లు అనేది ఫిజికల్. ఇప్పుడు మీరుండే ఇల్లు అనేది ఇది ఆధ్యాత్మికం. ఈ ఇంటి పైన మీరు కాన్సంట్రేషన్ పెట్టారంటే బయట ఉన్న ఇల్లు బాగుంటుంది, లోపల ఉన్న ఇల్లు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకోసమే అసలు ఈ ఇంటిలో వచ్చేసి శక్తి క్షేత్రాలు అనేసి చెప్తారు. అన్ని మన లోపలనే ఉన్నాయి. అన్ని శక్తులు మన లోపలనే ఉన్నాయి. అసలు హార్ట్ అంటేనే వచ్చేసి ఎప్పుడు చూసినా నవ్వుతూ ఆనందంగా ఉండేది ఎవరో ఒక తల్లి, మాత. అంత ఆనందంగా ఉంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క చక్రాకు, ఒక మూలాధారకు ఒక వినాయకుడు అంటాము. ఒక్కొక్కటి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. యూ క్రియేట్ యువర్ రియాలిటీ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. అద్భుతమైన జీవితం. బయట ఫిజికల్ లైఫ్ లో 15 years, 20 years, 30 years ఉండేదానికే ప్రిఫరెన్స్ మనం ఇస్తున్నామంటే జన్మ జన్మలకు ఉండే ఈ ఇంటికి, మీరుండే ఇంటికి ప్రభావితం చేసేది ఏది అంటే ఆధ్యాత్మికంగా మీరు నివసించే ఈ ఇంటిని బాగా చూసుకున్నారంటే ఫిజికల్ లో ఉండే ఇల్లు ఖచ్చితంగా బాగుంటుంది. అందుకోసం మీ ఇంటికి మీరు ప్రభావితం చేసుకోవాలంటే ఒకే ఒక దారి ఏమంటే ధ్యానం, ధ్యానం, ధ్యానం. ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేశామంటే మన జీవితం ధన్యం అయిపోతుంది ఫ్రెండ్స్. బుక్స్ చదివేశాము, అసలు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత మేము చదివేశామండి అంటారు. అది చదివిన తర్వాత అసలు నేను కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ బుక్స్ చదవడం. ఆ చదివిన దాంట్లోనే ఎంజాయ్ చేసిన ఆ సీతమ్మ తల్లి ఎంత ప్రేమను చూపిస్తుంది. ఒక మహారాణి, భూదేవి నుంచి ఉద్భవించిన ఆ తల్లి ఎంత అద్భుతంగా జీవిస్తుంది. ప్రతి మనిషిలోనూ ప్రేమతత్వం చూస్తూ, ఒక మట్టిలోను, ఒక నీటిలోను, ఆ సరయూ నది దగ్గర వెళ్ళి మాట్లాడేప్పుడు ఆ మన్ను తీసుకుని ఇలా పూసుకుంటూ ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంది. ఒక పక్షులు దెబ్బ తగిలిదంటే ఒక చిన్న పిల్లగా ఉన్నప్పుడు వెళ్ళిపోతుంది ఆ ఫారెస్ట్ లోపలికి. వెళ్ళి ఆ అనిమల్ని పెట్టుకొని దాన్ని చేసి చిన్న పిల్లని ఎలా చేస్తుందో అలా చేస్తుంది. అంటే ఆ ప్రేమతత్వం ఆ తల్లి ఎంత బాగా చూపించింది. అన్కండిషనల్ లవ్ అని చెప్తాం కదా, అది ఆ సీతమ్మ తల్లి దగ్గర మనం ఎప్పుడైతే ఆ అన్కండిషనల్ లవ్ చూసి మనం కూడా ఆ తల్లిలా మారాలి, ఆ తల్లిలా నేర్చుకోవాలి, ఆ ప్రేమతత్వం నేర్చుకున్నప్పుడు అసెన్షన్ ఏం ఫ్రెండ్స్, మనం ఏ లోకానికైనా ప్రయాణించగల శక్తి మన లోపల ఉంది. మనం ఎప్పుడైతే ప్యూరిటీ మన లోపల ఈ ఇంటిని, మీరుండే ఇల్లు ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగా ప్రభావితం చేసేది ఈ శరీరం, మనస్సు, ఆత్మ ఫ్రెండ్స్. జామెట్రికల్ స్ట్రక్చర్ ఇస్ ద నెక్స్ట్. యు ఆర్ ద ఫస్ట్ బికాజ్ యు ఆర్ ద గాడ్. మీరు ఎక్కడ స్టే చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఆనందం అనేది ఒక పువ్వులా వికసిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ వచ్చామంటే వావ్, తను వస్తేనే ఆనందం, తను వస్తేనే సంతోషం, తను వస్తేనే ఒక శక్తి, తను మాట్లాడితేనే అంత బాగుంటుంది అనేసి ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో, మీరు ఫీల్ అవుతూ మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫీల్ అయినప్పుడు అప్పుడు మీకు చక్రాస్ కాదు ఫ్రెండ్స్, ఎక్కడికైనా ట్రావెల్ చేయగల శక్తి ఇక్కడ కూర్చొనిసే శరీరంతో, ఈ బాడీతో కూడా ట్రావెల్ మహా అవతార్ బాబాజీ ఏమైతే చేశారో, ఏమైతే చేస్తున్నారు, అది చెయ్యగల శక్తి కూడా మనకుంది ఫ్రెండ్స్. అంత శక్తివంతులం మనం. అంటే 4 hours ఒక మాల్కు పోవడము, ఒక సినిమా ఎంజాయ్ చేయడము, ఒక 15 years ఒక ఇల్లు కట్టుకొని ఉండడము, ఒక గుడికి పోవడానికి కొంచెం కొంచెం సేపు పోయేదానికే మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ఈ శరీరంలో ఉన్న మన లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ శ్వాస ఆడుతూనే మనం వెళ్ళిపోయే వరకు మనతోనే ఉండే ఈ ఇల్లు ఎంత ప్రభావితం చేస్తుంది అని ఆలోచించినప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకందరికీ. అద్భుతమైన ఇల్లు మనం ఎలా పెట్టుకోవాలి, ఏం నేర్చుకోవాలి దీంట్లో. మన బిడ్డ స్కూల్కి పోయేసి వచ్చి ఏబిసి కరెక్ట్ బాగా ప్రాక్టీస్ చేయరా,
ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, క్వార్టర్లీ వస్తుంది, హాఫ్ ఇయర్లీ బాగా ప్రాక్టీస్ చేయంటారు. అంటే ఆ బిడ్డకు చెప్పిస్తున్నాము ప్రాక్టీస్ చెయ్యమని చెప్పేసి, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటున్నాము. కానీ ఇప్పుడు కూర్చొనేసి నాకు ఇది జరగడం లేదు, అది జరగడం లేదు వాళ్ళందరూ చెప్తున్నారు. ఎస్, వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. నేను కూడా స్టార్టింగ్ లో అలాగే ఏంటో వాళ్ళంతా గోల చెప్తున్నాను 20 years బ్యాక్. వాళ్ళకి ఏదో కనిపిస్తుందంటే వాళ్ళు చెప్తున్నారు. నాకేది కనిపించదు, నేను ఆ పక్క కూడా పోను, నేను హాయిగా మెడిటేషన్ చేసుకుంటాను. అంటే అప్పుడు ఆ జ్ఞానం లేదు కాబట్టి అలా మాట్లాడారు. ఇప్పుడు వచ్చేసి అరటిపండు గురించి నోట్లో పెడుతున్నారు. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా చెప్పడానికి ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. అంటే మీరు ఎంత అదృష్టవంతులు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోకి వచ్చేసి పాస్ అయిపోయే వాళ్ళు మీరందరూ. హాయిగా ధ్యానం చేస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్. మీరుండే ఇల్లు మీ పైన ప్రభావితం చెయ్యాలా, చేస్తుందా లేదా, ఈ జామెట్రికల్ స్ట్రక్చర్ ఎలా ఉన్నా, 2 కాళ్ళు, చేతులు, ముక్కును, పంచేంద్రియాలు ఉండి మనం హాయిగా ఉన్నామంటే, ధ్యానానికి కూర్చోవడానికి శ్వాస ఉందంటే, ముక్కులో శ్వాస ఉందంటే, హాయిగా ధ్యానం చేస్తూ వెళ్ళిపోయామంటే ఎంత బాగా ప్రభావితం చేస్తుంది మీరుండే ఇల్లు అనేది మీరు అనుభవపూర్వకంగా, ప్రాపంచికంగా ఎంతైతే తెలుసుకుంటారో, ఆధ్యాత్మికంగా 100% తెలుసుకోవడానికి మనకు అన్ని పక్కల నుంచి అవకాశం ఉంది. ఒక్క పక్క నుంచి మాత్రమే కాదు. ఆ 20 minutes మెడిటేషన్ లో వెజిటేరియన్ గురించి మాట్లాడుతున్న 4 sides, ఒక పక్క మహా అవతార్ బాబాజీ, శివుడు, పత్రిజీ, అనిమల్స్, 4 sides నుంచి ఎనర్జీస్ ఇస్తున్నారంటే మనకు వాళ్ళు ఇవ్వడానికి ఎంతో రెడీగా ఉన్నారు. తీసుకోవడానికి మనం ఎంత రెడీగా ఉన్నాము. ఈ ఇంటిలో డబ్బులు తెచ్చి ఇస్తూ ఉంటారు, జ్యువెల్స్ తెచ్చిస్తుంటే మనకు వచ్చేసి ఒక కార్నర్ లో పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. కానీ దీంట్లో మీరుండే ఇంట్లో ఎంత శక్తి తీసుకోగలుగుతారు, ఎంత జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు, అప్పుడే మీరుండే ఇల్లు అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. అంత గొప్ప ప్రభావితం చేసే మన ఇంటికి, మనకి మనం వచ్చేసి ఒక క్లాప్ చేసుకుంటాం అందరం. ఈ అద్భుత సత్యాన్ని పత్రిజీ గారు చెప్పించినందుకు ఆయనకు నిజంగా 100,000,000 వందనాలని చెప్పొచ్చు. మన మనసు విప్పి, హృదయం విప్పి మాట్లాడుతాము అంటాం చూడండి, అదే గురూజీ, సద్గురు, అది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మాత్రమే ఇది వీలవుతుంది అనే నమ్మకం వచ్చేసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ ఎలా ఉందంటే, ఎస్, ఒక స్టాంప్ అంతే. ఎవరేమి చెప్పినా కూడా ఎస్, నేను నమ్ముతున్నాను. మీ ఇష్టం, మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు, మీరు తెలుసుకోండి ఆ జ్ఞానాన్ని, మీరు అనుభవించండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే పత్రిజీని అర్థం చేసుకోవడానికి నాకు ఎన్నో సంవత్సరాలైంది. అర్థం చేసుకున్న తర్వాత ఆయన చెప్పినదే వేద వాక్కుగా నేను వచ్చేసి చేస్తున్నాను. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా వచ్చేసి మన అట్మాస్ఫియర్, మన ఇంటిది, అందరూ ఫ్యామిలీలో మెడిటేటర్స్ అంటే ఆ ఇల్లు ఒక మాదిరిగా ఉంటుంది. కానీ ఒక్క మనిషి ఒక పెద్ద బకెట్ వేసి ఆ బావిలో నీళ్లు బయటికి తీసుకొని రావాలంటే శ్రమ పడాలి ఫ్రెండ్స్. అలా వచ్చేసి నేను కష్టపడి ఆ బకెట్ ని బయటికి తీసుకొని వచ్చాను. కానీ ఆ బావిలో నీళ్లు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆ బకెట్ లో నీళ్ళు. కానీ ఆ బావిలో ఎంత లోతుంది అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు, అప్పుడు నాకు కూడా వాళ్ళు సహాయం చేసేదానికి వస్తారు. ఓకే, తను చాలా కష్టపడింది బకెట్ తెచ్చేదానికి, మేము కూడా ఆ బావిలోకి వెళ్తాము, మేము మేము కూడా వెళ్తాము అంటే మన లోపల బావి అనేది, ఒక వెల్ అనేది మన లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు అందరూ మారిపోయినప్పుడు, పత్రిజీ గారు చెప్పే కర్మకాండలు కానీ ఇంకా ఎన్నో విషయాలు ఆయన చెప్తూ ఉంటారు, అవి చెయ్యకూడదు అనేసి. కానీ కొన్ని దీంట్లో వచ్చేసి వాళ్ళు ఆధ్యాత్మికంగా లేరు కాబట్టి వాళ్ళతో పాటు మనము అడ్జస్ట్ చేసుకొని మనం ఒక సాక్షిగా చూస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. కొన్ని విషయాలు అలా చూస్తున్నప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు దట్ ఈస్ మనకు మోర్ దాన్ ఎనఫ్. అందుకోసం ఫ్రెండ్స్, మన ఇంటిని మనం ప్రభావితం చేసుకోవాలంటే ఖచ్చితంగా వచ్చేసి మనకు ధ్యాన మార్గమే ఫ్రెండ్స్. ధ్యానం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అనేసి బుద్ధ భగవాన్ చెప్తూ ఉంటారు. దానిని మనం చేశామంటే అద్భుతంగా జీవించచ్చు ఫ్రెండ్స్. అద్భుతం అనేది ఎక్కడో లేదు, ఆనందం అనేది ఎక్కడో లేదు, ఎక్కడ వెతికినా దొరకనిది మన లోపల వెతికితే మీరు ఏమి కావాలన్నా దొరుకుతుంది. ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, డాన్స్ నేర్చుకోవాలన్నా, ఒక మ్యూజిక్ నేర్చుకోవాలన్నా,
డబ్బులు సంపాదించాలన్నా, ఒక ఆఫీస్ లో పోయి వర్క్ చేయాలన్నా అన్ని మన లోపలనే గుప్తంగా దాచిపెట్టుకొని ఉన్నాయి. అది ధ్యానం ద్వారా ఒక్కొక్కటి తీస్తూ అనుభవించినప్పుడు ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ విన్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం అందరూ అలాగే ఏం చేస్తామంటే ఆ రికార్డింగ్ మాకు ధ్యానానికి కూర్చొనేస్తాం ఫ్రెండ్స్. మనం అందరూ అలాగే కళ్ళు మూసుకొని ధ్యానానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇలా క్లాసెస్ చెప్తున్నప్పుడు ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ వస్తారు. మనం అలాగే కంటిన్యూ చేస్తామంటే ఆ ఎనర్జీ మన లోపలికి అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. అందరూ కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు మన ఇల్లు అనేది ఏమో తెలిసింది ఫ్రెండ్స్ మనకు. మీరుండే ఇల్లు మీ పైన ఎంత బాగా ప్రభావితం చేస్తుంది అనే విషయం మీరు ఇప్పుడు చాలా బాగా అర్థం చేసుకొని ఉంటారు. ఆ ఇంటి లోపలికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఇల్లు ఫుల్ గా ఎంప్టీగా ఉంది. ఆ ఎంప్టీనెస్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయండి. మీరు ఏమేమైతే కావాలనుకుంటారు, ఆ ఇంట్లో ఏమేమి అరేంజ్ చేసుకోవాలనుకుంటారు అవన్నీ చేసుకోండి. అవన్నీ వచ్చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫర్నిషింగ్ అంతా పెట్టిన ఇంట్లో మనమేం పెట్టగలుగుతాము? అందుకోసం అద్భుతంగా కూర్చునేసి హాయిగా ధ్యానం చేసుకుందాం ఫ్రెండ్స్. అవేర్నెస్ లో ధ్యానం చేసుకుంటాం. ఒక్కసారి అందరూ వచ్చేసి కళ్ళు తెరిచేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కూర్చుంటాం మనము. ఇది వచ్చేసి ఇంకొక టెక్నిక్ మనకు. అందరూ చూడండి. అంటే నాకు నచ్చింది ఇది యాక్చువల్ గా. అందుకోసం మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనము చాలా కొంతమంది వచ్చేసి హెల్త్ బాగుండకపోవచ్చు. కొంతమందికి వచ్చేసి లావుగా ఉన్నామని ఒక ఫీలింగ్ ఉండొచ్చు. కొంతమందికి సన్నగా ఉన్నాము. కొంతమందికి హస్బెండ్ తో ప్రాబ్లం ఉండొచ్చు. కొంతమందికి పిల్లలతో ఉండొచ్చు. ఏదో ఒక కొంతమందికి అన్ని హ్యాపీగా ఉండొచ్చు. కొంతమందికి వచ్చేసి బాధగా ఉండే విషయాలు ఏమైనా ఇలా వెతుక్కుంటూ ఉంటారు. అన్ని చాలా ఆనందమైన వాళ్ళు దానికి వచ్చేసి ఒక అవేర్నెస్ కి ఇది పనికొస్తుంది. అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి మన మైండ్ ఫ్రెష్ చేసి ఎవరైనా ప్రాక్టికల్ గా కూడా చేసి చూడండి. ఇంకా నేను వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి నేను చాలా రోజులు చేయలేదు. ప్రాక్టికల్ గా ఒక 2-3 డేస్ చేస్తున్నాను. మనం మెడిటేషన్ లో ఇలా వచ్చేసి క్లబ్ చేసి పెట్టుకుని ఉంటాం కదా. ఇప్పుడు వచ్చేసి సపోజ్ మన పిల్లలకి కోపం ఉంటుంది అనుకోండి. మా ఒక వేలు ఏదైనా ఒకటి ఇలా ఫింగర్ ఒకటి మన పిల్లలకి కోపం అంతా వెళ్ళిపోవాలి అనేసి పైకి లిఫ్ట్ చేయండి. మా పిల్లలతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందంగా ఉన్నాను అన్నప్పుడు మీ లోపల అలాగే ఒక ఫీల్ రావాలి. మా పిల్లల కోపం అంతా వెళ్ళిపోతుంది అంటే అలా గాలిలో వెళ్ళిపోతుంది. అది ఏదైనా కానీ. ఇప్పుడు వచ్చేసి నేను సన్నగా నేను వచ్చేసి బాగా మంచి సన్నగా ఉండాలి అనేసి మనం ఇక్కడ టచ్ చేసుకుంటాం. నా లోపల అనవసరమైన ఫ్యాట్స్ అంతా వెళ్ళిపోవాలి అనే దానికి పైకి వదిలేస్తాం. అలా మీకు మనసులో ఏదైనా ఉంటే ఏదైనా చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నేను అనుకోవచ్చు మా వారి కోపం లేదండి. మా వారి కోపం అంతా తగ్గిపోవాలి అనేసి ఇలా చూపించింది. మా వారితో నేను చాలా ఆనందంగా ఉన్నాను. అంటే చాలా ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఫీల్ తీసుకొని రావాలి. ఆ కోపము వెళ్ళిపోతుంది. ఆహా! ఆ కోపం అంతా వెళ్ళిపోతుంది అనే ఫీల్ లో వచ్చేసి మీరు చేయాలి. ఏమీ లేదనుకోండి మీకు అసలు అవింత ఏం లేదు. ఓకే. నేను వచ్చేసి బాగా మంచి హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి. నాకేదైనా లోపలుండే పెయిన్స్ ఏదైనా ఉంటే వెళ్ళిపోవాలి. లేకపోతే ఏం లేదు. నేను బాగా చాలా ఆరోగ్యంగా ఉండాలి. స్లిమ్‌గా ఉండాలి. ఇలాగే వచ్చేసి మీరు దీన్ని ఇలాగే టచ్ చేస్తూ ఉండొచ్చనమాట. అంటే అట్ ద సేమ్ టైమ్ అవేర్‌నెస్ లోనూ మీరుంటారు. హ్యాపీగాను ఫీల్ చేస్తారు. అవసరం లేనిది వదిలేస్తూ ఉంటారు. వదిలేసినప్పుడు ఒకే ఫింగర్ ఫ్రెండ్స్. ఒక్క ఫింగర్‌ని మాత్రమే లిఫ్ట్ చేయండి. హ్యాపీగా ఉన్నప్పుడు అలాగే మీ స్కిన్‌ని టచ్ చేస్తూ ఆ హ్యాపీనెస్ ఫీల్ చేయండి. ఇది ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే కొంచెం అవేర్‌నెస్ లో కూడా ఉంటాం. మన మీద ఫింగర్ మళ్ళీ స్టాప్ చేసామని చెప్పేసి మళ్ళీ అవేర్‌నెస్ లో తెచ్చుకుంటాం. అంటే అప్పుడు
అవేర్నెస్ లో ఏం చెయ్యాలని నేను చెప్తాను ఫ్రెండ్స్. అవేర్నెస్ లో గ్యాప్స్ వస్తుంది కదా, ఊరికే కూర్చొని బోర్ కొడతా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలని చెప్తాను. సరే ఓకే, ఇది ప్రాక్టికల్ గా చేయండి అందరు. కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసి ఉంటారు అనుకుంటాను, అందరూ అర్థం అయిపోయి ఉంటుంది అనుకుంటాను. హాయిగా ధ్యానంలో కూర్చుంటాం అందరు మెల్లగా. ఒక 5 మినిట్స్ వచ్చేసి ఫస్ట్ రిలాక్స్ గా మెడిటేషన్ లో కూర్చోండి. దాని తర్వాత స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఫింగర్ లిఫ్టింగ్. అస్సలు శ్వాసని గమనించకండి. మీ మనసు ఏదైనా డిస్టర్బ్ చెయ్యదు అసలు. మీ మైండ్ అంతా బ్లాంక్ గా ఉంటుంది ఫ్రెండ్స్. హాయిగా రిలాక్స్ గా కూర్చోండి. అంతే, ఏది ఆలోచించకండి. ఆ ఎంటీ మైండ్ తో అలాగే హాయిగా రిలాక్స్ అవ్వండి. అక్కడ ఎంటీగా ఉందంటే అలాగే గమనించండి ఫ్రెండ్. ఆ ఎంటీనెస్ లో ఏం చూస్తున్నారు? ఎప్పుడెప్పుడు ఎంటీగా ఉంటుందో ఆ ఎంటీనెస్ లో మీరు ఏం చూస్తున్నారు? మీ లోపల ఇన్నర్ జర్నీ అంటున్నారు కదా, మీ లోపల అసలు ఏం జరుగుతుంది అది గమనించి చూడండి. ఎవరైనా మీ ఇన్నర్ లోపలికి వెళ్ళగలుగుతున్నారా? శ్వాసని గమనిస్తున్నాము, కానీ మన లోపల ఇన్నర్ ఎంతో ఉంది కదా. మన కణాలు, కిడ్నీస్ అని, లివర్స్ అని కనిపించకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. కనిపించాలి అని ఏ కండిషన్ లేదు. ఊరికే గమనించండి అంతే. ఏదైనా చూడగలుగుతున్నారా గమనించండి, విట్నెస్ గా గమనించండి. దానికేం కన్ఫ్యూజన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఇప్పుడు వచ్చేసి మీ ప్రాక్టికల్ స్టార్ట్ చేసుకోండి. అలా ఒక్క 5 మినిట్స్ ఆ ప్రాక్టికల్ చేస్తాం ఫ్రెండ్స్. మెల్లగా స్లోగా చేయండి ఆ ప్రాక్టికల్ వచ్చేసి. అసలు అందరికీ సన్నగవ్వడము, ఆరోగ్యం అంటే చాలా ఇష్టం కదా. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా.
మధ్యలో అలా వేలు కదిలిస్తున్నప్పుడు మీకు ఏదైనా గ్యాప్ వచ్చిందంటే ఆ గ్యాప్ లో మీరు ఏం చేస్తున్నారో గమనించండి ఫ్రెండ్స్. ఏది అసలు దొరకట్లేదు, ఆ గ్యాప్ లో ఏం చేస్తున్నారు గమనించండి. గమనిస్తూనే ఉండండి. చేస్తున్న కదలికను గమనించండి, ఏమి చేయకపోయినాను గమనించండి. అయినా ఎరుకతో ఉండాలి ఫ్రెండ్స్. అవేర్నెస్ ఇస్ ద ఇంపార్టెంట్. మీ ఫింగర్ కదిలించేప్పుడు కానీ మధ్యలో గ్యాప్ లో కానీ ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి. ఎరుకతో ధ్యానం. ఈరోజు ఎవ్వరు డీప్ గా వెళ్ళకూడదు, అందరూ ఎరుకతోనే ఉండాలి. గమనించడం ఈరోజు మీకు ఫుల్గా గమనించాలి మీరు. ఇది అయిన తర్వాత నేను ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్, అది కూడా చేయాలి. ఎవరు అయితే కళ్ళు తెరవకూడదు, జస్ట్ మీ ఆలోచనతోనే చేయాలి ఆ పని. ఇప్పుడు ఓకే, అది మెల్లగా స్టాప్ చేయండి. నేను చెప్పేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఐస్ ఓపెన్ చేయకండి. ఇప్పుడు మనం అందరం మన ఇంటి బయట వచ్చేస్తున్నాము. బయట వచ్చి అన్ని స్టోన్స్, రాళ్ళు ఉంటాయి కదా, ఒక 20 స్టోన్స్ మనం అన్ని కింద వేసేసాము ఫ్రెండ్స్. మన ఇంట్లో వచ్చేసి బయట అన్ని కింద వేసాము. ఇప్పుడు మీరు లావున్నానని కానీ మీకు ఏజ్ అయిపోయిందని కానీ ఏమీ అనుకోకూడదు. జస్ట్ మీరు వచ్చేసి 8 to 10 years బేబీ మాదిరి మీరు తయారవుతున్నారు అందరు. ఆ రాళ్ళని ఏం చేస్తారంటే ఒక్క రాయిని తీసుకోండి అందరూ. నేను 5 అన్నప్పుడు కరెక్ట్ గా ఆ రాయిని తీసుకోవాలి, అందరూ వంగి తీసుకోవాలి, పర్ఫెక్ట్ గా బెండ్ అయి తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు 10 years బేబీ, 8 to 10 years బేబీ. ఓకే, రెడీ? 1 2 3 4 5. ఒక్క స్టోన్ తీసుకోండి. ఓకే, తీసుకున్నారా? ఇప్పుడు దాన్ని పైకి వేసేయండి ఫ్రెండ్స్. దాన్ని పట్టుకోవడానికి మీరు పరిగెత్తాలి, పరిగెత్తి పట్టుకోవాలి. ఎస్, రెడీ. అదే మాది 5 అన్నప్పుడు పైకి విసిరి వేయండి. మళ్ళీ అది పట్టుకోవడానికి మీరు పరిగెత్తాలి, పరిగెత్తి అది మీరు పట్టుకొనేసేయాలి స్టోన్. ఓకే, 1 2 3 4 5. ఎస్, పైకి వేసేసేయండి. ఇంకా పరిగెత్తి పట్టుకోండి దాన్ని. వెరీ గుడ్, సూపర్ సూపర్, క్యాచ్ చేశారు. అదే మాదిరి మళ్ళీ రివర్స్ వచ్చి ఇంకొక స్టోన్ తీసుకుంటారు. ఇప్పుడు మీ చేతిలో 2 స్టోన్స్ ఉన్నాయి. ఆ 2 స్టోన్స్ ని పైకి వేసి పరిగెత్తి 2 స్టోన్స్ ని మీరు పట్టుకుంటారు. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క సైడ్ ఉంటుంది, కానీ 2 స్టోన్స్ ని మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు చాలా చిన్న పాప, చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. ఓకే, రెడీ. అదే మాదిరి 5 చెప్తాను, త్రో చేయండి ఫ్రెండ్స్. 1 2 3 4 5. పట్టుకోండి. ఎస్, ఆ పక్క ఒకటి వెళ్తోంది.
ఇది పడదు, మీరు పట్టుకుండే వరకు కింద పడదు. ఎస్, మళ్ళీ ఈ సైడ్ వచ్చేసేయండి. ఈ సైడ్ వచ్చి ఈ స్టోన్ ని కూడా పట్టుకోండి. ఇప్పుడు పట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అలాగే మీరు పరిగెత్తారు కదా ఇప్పుడు 2 సార్లు. ఇప్పుడు మీ లోపల ఏమి జరుగుతుంది గమనించండి. మీరు చిన్న పిల్లగా ఉన్నారు. ఆ 2 స్టోన్స్ మీరు వేసి పరిగెత్తినప్పుడు మీ లోపల ఏం చేంజెస్ జరుగుతా ఉంది గమనించండి. ఇప్పుడు గమనించారు కదా మీ లోపల ఏం జరుగుతుందని. మళ్ళీ సేమ్, మళ్ళీ అదే మాదిరి బయటికి వెళ్ళి ఇప్పుడు 5 స్టోన్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్. 5 స్టోన్స్ తీసుకొనేసి 2 చేతుల్లో ఒక స్టోన్ తర్వాత ఒకటి ఎగరవేస్తూ, పైకి ఎగరేస్తూ, చాలా పైకి కాదు, ఒక స్టోన్ ఎగిరేస్తూ ఒక్కొక్క చేతుల్లో మార్చుకుంటూ ఆడుతూ ఉంటాం మనం. మీ హ్యాండ్స్ మూవ్ అవుతా ఉంటాయి, ఆ స్టోన్స్ వచ్చేసి పైకి వెళ్తూ కిందికి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఆడుతూ ఉండండి, అట్లే కాన్సన్ట్రేట్ చేయండి. ఆ స్టోన్స్ ఎలా పైకి వస్తున్నాయి, ఎలా కిందికి వస్తున్నాయి, ఎలా క్యాచ్ చేస్తున్నారు దాన్ని గమనిస్తూ ఉండండి. మీరు ఇంకా చిన్న పిల్లలే, 10 years బేబీనే మీరు. బాగా ఆడుకోండి, హ్యాపీగా ఆడుకోండి, ఎంజాయ్ చేయండి. ఒకరు అవుట్ అయిపోయారు. నెక్స్ట్ అందరూ ఆడాలి ఇంకా. ఎస్, వెరీ గుడ్, సూపర్ సూపర్. ఎస్, అలాగే ఆడుతూ ఉండాలి. ఇప్పుడు మీరందరూ అలాగే ధ్యానంలో కూర్చొని ఇప్పుడు ఏం జరిగింది గమనించండి మీరు. అప్పుడు పరిగెత్తి క్యాచ్ చేసినప్పుడు ఏం జరిగింది, నిల్చుకునే ఆడినప్పుడు ఏం జరిగింది గమనించండి. మీ లోపల గమనించంటే మీ లోపల ఏం చేంజెస్, మీ మనస్సు లోపల ఏం చేంజెస్ జరిగింది అనేసి గమనించాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్, అక్కడ ఉన్న ఆ 20 స్టోన్స్ మీరు తీసుకుంటున్నారు. ఎవరిది వాళ్ళు కలెక్ట్ చేసుకోండి 20 స్టోన్స్. అది తీసుకొనేసి అక్కడే అట్లే కూర్చోండి. మీకు 10 years అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆ 20 స్టోన్స్ ఒకదానిపైన ఒకటి మెల్లగా పెడుతూ రావాలి. 20 స్టోన్స్ వరకు పై వరకు పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, మెల్లగా పెడుతూ రండి. జాగ్రత్తగా పెట్టండి, పడిపోయిందంటే మళ్ళీ పెట్టుకోవాలి. అందుకోసం ఏ డైరెక్షన్ లో పెట్టాలి, ఏ డైరెక్షన్ లో పెడితే కరెక్ట్ గా అది నిలుస్తుంది అని ఆలోచించి పెడుతూ రండి.
ఓకే. అది పెట్టిన తర్వాత మీ లోపల ఏం చేంజెస్ ఉన్నాయి? ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ 20 స్టోన్స్ పెట్టారు కదా! మీ లోపల ఏం చేంజెస్ జరిగింది గమనించండి. ఇప్పుడు అంతా గమనించారు కదా! ఇప్పుడు ఇప్పుడు మీరు పెద్దగా అయిపోయారు. మీకు పెళ్లయిపోయింది. ఇప్పుడు మీ హస్బెండ్ వచ్చి మిమ్మల్ని కోపంగా ఒక మాట అనేసి ఒక చంపకు కొట్టేసి వెళ్ళిపోయారు. గట్టిగా కొట్టలేదు. మెల్లగానే కొట్టారులెండి. కానీ కొట్టేసి వెళ్లారు. కోపంగా మాట్లాడి. ఇప్పుడు మీ లోపల ఫీలింగ్స్ ఏమవుతోంది? గమనించండి. ఎరుకతో గమనించండి. అలా గమనిస్తున్నప్పుడు మీ పాప వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకుంటుంది. ప్రేమతో హగ్ చేసుకుంటుంది. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? దాన్ని గమనించండి. ఇప్పుడు పాప అడుగుతుంది మిమ్మల్ని, మమ్మీ డాన్స్ చేసుకుంటాం రా అని చెప్పేసి. ఇప్పుడు కూడా మీరు ఒక 25 ఇయర్స్ లోనే ఉన్నారు. చాలా యాక్టివ్ గా ఉన్నారు. అప్పుడు మీరేం చేస్తారు? పాపతో వెళ్లి డాన్స్ చేస్తారా? ఆ! అందరూ వెళ్తున్నారు. మీ పాపతోటి వెళ్ళి అందరూ హాయిగా డాన్స్ చేస్తున్నారు. మీరు ఎలా డాన్స్ చేస్తున్నారో చూసుకోండి ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు గమనించండి. డాన్స్ చేసుకుంటూ గమనించండి. ఆ పాపతో ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? కష్టపడుతూ డాన్స్ చేస్తున్నారా? ఇష్టం లేకుండా డాన్స్ చేస్తున్నారా? గమనిస్తూ డాన్స్ చేయండి. చాలా హ్యాపీ సాంగ్ పెట్టింది ఆ పాప. మీ పాప వచ్చి. ఒక పాప వెళ్ళిపోయింది. మీరు అలాగే ధ్యానానికి కూర్చున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీలో జరుగుతున్న మార్పులను గమనించండి. డాన్స్ చేసిన తర్వాత మీ లోపల జరుగుతున్న మార్పులను గమనించండి. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. అవేర్‌నెస్. ఆ ఎరుకతో ఉన్నప్పుడు ఒక గ్యాప్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఆ గ్యాప్‌లో ఒక క్వెషన్ వేసుకోండి. నేను ఏం నేర్చుకోవాలి ఇంకా? ఇంకా అద్భుతంగా జీవించాలి ఎలా? అలాంటి క్వెషన్స్ ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు వేసుకోండి. ఎరుకలో ఉండాలి. అవేర్‌నెస్‌లో ఉండే ఈ పనులన్నీ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ హస్బెండ్ మీ దగ్గరకొచ్చి సారీ చెప్తున్నారు. సారీ కోప్పడ్డాను, కొట్టాను అని చెప్పేసి. మీలో ఉన్న మీరెలా రెస్పాండ్ అయ్యారు? అది గమనించండి. హాయిగా పాట పాడుకోవాలనిపిస్తే హాయిగా గొంతిప్పి పాట పాడండి ఫ్రెండ్స్. మీకెట్లా వస్తే అలా పాట పాడుకోండి. ఎవ్వరు మిమ్మల్ని అడగరు. మీ లోపల మీరు పాడుకుంటున్నారు. ఏ పాటైనా పాడుకోండి.
ఆ పాటలో డాన్స్ చేసుకోండి, మీ ఇష్టం. ఉత్త పాట అయినా పాడుకోండి. ఎందుకంటే హస్బెండ్ సారీ అడిగాడు కదా, ఇంకా ఆనందం పట్టలేం మనం అందరం. బాగా పాట పాడుకోండి ఫ్రెండ్స్. ఆ పాట పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి, అవేర్నెస్ తో గమనించండి. అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే ఆ పాట పాడుకుంటూ హాయిగా ధ్యానంలో కూర్చోండి ఫ్రెండ్స్. అన్నీ మర్చిపోండి. ఏది గుర్తు చేసుకోవాలనుకుంటే అది గుర్తు చేసుకోండి. మీరు ఆడిన ఆ గేమ్ కానీ, స్టోన్స్ పెట్టినది కానీ, డాన్స్ ఆడింది కానీ, పాట పాడుకున్నది కానీ, ఏదైనా గుర్తు వస్తుంటే గుర్తు చేసుకోండి. ఏది గుర్తు లేకపోతే, ఎంటీగా ఉంది, గ్యాప్ గా ఉందంటే ఆ గ్యాప్ లో క్వశ్చన్స్ వేసుకోండి. హూ యామ్ ఐ వాంట్ టు నో అబౌట్ ఫర్ మై సెల్ఫ్. నేనెవరని నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది. వచ్చే గ్యాప్, ఒక్కొక్క గ్యాప్ మధ్యలో మాత్రమే అవేర్నెస్ తో అడగండి. కంటిన్యూగా అడగకండి ఫ్రెండ్స్. ఇంకా మీరు అలాగే ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఒక కొంచెం సేపు ధ్యానం ఫ్రెండ్స్. మీ ఆనందంతో మీరు, మీ సంతోషంలో మీరు ఈ ధ్యానంలో ఎలా గడపాలనుకుంటే అలా స్పెండ్ చేయండి. ఎప్పుడు ట్రావెల్ చేయడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం కాదు. మన లోపల ఉన్నదాన్ని బయట తెచ్చుకోవడానికి ఈ ప్రయత్నం అంతా. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. ఉద్ధరేత్మనాత్మానం. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. ఎప్పుడైనా గ్యాప్ వచ్చిందంటే మెడిటేషన్ లో క్వశ్చన్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ ఆన్సర్ రాకపోయినా ఓకే, నో ప్రాబ్లం. ఆన్సర్ వచ్చినా నో ప్రాబ్లం. మనం ధ్యానం చేయాలి అంతే. ఎందుకంటే అందరూ బ్రహ్మలే, అందరూ భగవంతులే. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి.
ఉద్ధరేత్మనాత్మానం. మీ ఆత్మని ఉద్ధరించుకోవాలంటే అది మీరే చెయ్యాలి. మీరుండే ఇల్లు మీరే చూసుకోవాలి కదా. అలాగే మీ ఆత్మని అభివృద్ధి చేసుకోవాలంటే మీరే చేసుకోవాలి. ఆ పరమ గురువులు సహాయం మాత్రమే చేస్తారు, దారి మాత్రమే చూపిస్తారు. చెయ్యవలసిన సాధన అంతా మనదే కదా. మన ఇల్లు మన పైన ఎంతో ప్రభావితం చేస్తుంది. మన శరీరం అనేది మన ఇల్లు. మనం చేసే ధ్యాన సాధనే ప్రభావితం చేస్తుంది. ధ్యాన సాధన, పుస్తక పఠనం, సజ్జన సాంగత్యం ఇది మాత్రమే చేస్తుంది. ప్రభావితం బయట ఉండే ఇల్లు కాదు ఫ్రెండ్స్, మన శరీరం అనే ఇల్లే ప్రభావితం చేస్తుంది. మనసు అనే దాన్ని మన కంట్రోల్ తెచ్చుకున్నామంటే మన జీవితం పరమానందభరితం. బ్రహ్మాస్మి. అప్పుడు నీకు నువ్వే తెలుసుకుంటావు, నేను పరమాత్మను, అన్నీ నా లోపలే ఉన్నాయి అని అర్థం చేసుకుని అప్పుడు మనమందరము అలాగే జీవిస్తాము. ఆ జీవితం సుఖమయం, ఆనందమయం, బ్రహ్మానందమయం. మన బాట పూల బాటని, అంత అందమైన జీవితాన్ని జీవించచ్చు. బ్రహ్మవి నువ్వే, సరస్వతి నువ్వే, లక్ష్మీదేవి నువ్వే, పార్వతీ నువ్వే, సకల దేవతా స్వరూపానివి నువ్వు. అది తెలుసుకోవడానికి మళ్ళీ ధ్యానం, ధ్యానం ద్వారా మాత్రమే జ్ఞానం, జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. నీ గుండెల పైన నువ్వు చెయ్యి వేసుకుని చూడు, నువ్వు ఎంత ఆత్మస్వరూపానివో, ఎంత పరమాత్మ స్వరూపానివో. అది అర్థం చేసుకున్నప్పుడు అంతా నువ్వే అయి ఉంటావు. అప్పుడు ద్వంద్వత్వం నుంచి ఏకత్వానికి వస్తాను, అదే వన్నెస్. అహం బ్రహ్మాస్మి. ప్రతి ఒక్కరిలోనూ పాజిటివ్ మాత్రమే చూడండి. నెగటివ్ వాళ్ళ కర్మానికి వాళ్ళనే వదిలేసేయండి. ప్రతి ఒక్కరిలో 90% పాజిటివ్ ఉంటుంది, 10% అది మనకు అవసరం లేదు. 90% మార్కులు వస్తే సంతోషిస్తాము కదా, అదే 90% జీవితం జీవిస్తాము మిత్రులారా. నూటికి 100% కావాలంటే సాధన చెయ్యండి.
అద్భుతమైన సాధన 100% మార్పులు కూడా తెచ్చిస్తుంది మీకు. దానికి పోటీతత్వం అవసరం లేదు. ప్రేమతత్వంలో సాధన చేయండి, ప్రేమతో సాధన చేయండి. ఏది చేసినా ప్రేమతో చేయండి. ఆ సీతమ్మ వారిలాగా తన కింద పని వాళ్ళనైనా కూడా ఎంతో గౌరవంగా చూస్తుంది ఆ తల్లి. అలాంటి ప్రేమతత్వంలో జీవించాలి ఫ్రెండ్స్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. నీ భర్తలోనూ నువ్వే అయి ఉన్నావు, నీ పిల్లలలోనూ నువ్వే అయి ఉన్నావు. ఎక్కడ చూసినా నువ్వే అయి ఉన్నావు. నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావు, నీ భర్తని, నీ పిల్లలని, ప్రతి ఒక్కరిని అలాగే ప్రేమించు. అహం బ్రహ్మాస్మి. అంతా బ్రహ్మతత్వంలో ఉన్నావు. ఎక్కడ చూసినా నువ్వే ఆ బ్రహ్మవై ఉన్నావు. అన్ని చోట్ల బ్రహ్మవై ఉన్నావు. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. ఫైనల్ 2 minutes ఫ్రెండ్స్. ఏ కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఆ గ్యాప్ లో క్వశ్చన్స్ రేస్ చేయండి, లేకపోతే హాయిగా ఆ గ్యాప్ ని ఎంజాయ్ చేయండి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి.
Aham Brahmasmi. Aham Brahmasmi. Final 1 minute, friends. మీరు ఏమైతే ఎనర్జీస్ ఫీల్ చేశారో, ఏమైతే ఎక్స్పీరియన్స్ చేశారో, ఏమైతే క్లాస్ లో అర్థం చేసుకున్నారో అదంతా ఒక్కసారి రీకాల్ చేసుకోండి. Aham Brahmasmi. Aham Brahmasmi. Aham Brahmasmi. Final 30 seconds, friends. My dear gods, Aham Brahmasmi. Final 10 seconds. మెల్లగా చేతి వేళ్ళను కళ్ళ పైన పెట్టుకుంటాం. For 10 seconds, friends. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Say. మెల్లగా చేతి వేళ్ళను కళ్ళ పైన పెట్టుకుంటాం. 5 seconds. 5, 4, 3, 2, 1. Say. చేతి వేళ్ళను తీసి మెల్లగా కళ్ళు తెరుస్తాం. Thank you so much, friends. అందరికీ థ్యాంక్ యూ.